స్థానిక కోటిలింగాలపేటలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి సీతారామస్వామి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కార్తీక శుక్రవారం సందర్భంగా శ్రీచక్ర సహిత భువనేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు. శ్రీచక్ర సహిత భువనేశ్వరి అమ్మవారికి గోపూజ, శ్రీచక్ర నవార్చన, సహస్రనామ కుంకుమార్చన, లక్ష్మీ హోమాన్ని వేద పండితులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సుమారు 500 మందికి పైగా సువాసీనులు ఈ పూజలో పాల్గొన్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి లక్ష్మీబాయి పర్యవేక్షణలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈ కార్యక్రమాలు జరిగాయి. ఆలయ పరిసర ప్రాంతాలు వేద మంత్రాలతో మార్మోగాయి. మహిళలు ఈ పూజలో పాల్గొనడం ద్వారా సౌభాగ్య సిద్ధి కలుగుతుందని వేద పండితులు వివరించారు. లక్ష్మీ హోమం అనంతరం సుమారు 1500 మంది భక్తులకు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులందరూ పవిత్ర కార్తీక మాసంలో స్వామి అమ్మవార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఈవో కోరారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో నెల రోజుల పాటు ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతాయన్నారు. సోమవారం లక్ష దీపోత్సవం జరుగుతుందని తెలిపారు. స్థానికులు శ్రీహరి భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్తీక మాస మహోత్సవం సందర్భంగా శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామివారి దేవస్థానం నందు కార్తీక శుక్రవారం సందర్భంగా శ్రీచక్ర సహిత శ్రీ భువనేశ్వరి అమ్మవారికి ఉదయం నుండి గోపూజ, శ్రీచక్ర నవార్చన, సహస్రనామ కుంకుమ పూజలు, లక్ష్మీ హోమం జరపబడినవండి. సుమారుగా ఒక 500 మంది ముత్తైదువులచే సామూహిక కుంకుమ పూజ నిర్వహించడం జరిగింది. అనంతరం దాతల సహకారంతో భారీ అన్న సమారాధన నిర్వహించడం జరిగినది. ఈ అన్న సమారాధనకు విరాళాలు ఇచ్చిన దాతలందరికీ కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను. వచ్చే కార్తీక సోమవారం రోజు శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామివారి దేవస్థానము మరియు శ్రీ పంతం సత్యనారాయణ గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవ కార్యక్రమం జరపబడినది. పీఠాల్లో 18 పీఠాల సంగతి మీకు తెలుసు. దక్షిణ టైంలో అమ్మవారికి జరిగినప్పుడు వాముడు దూకేసిన తర్వాత ఆడ యొక్క కళేబరాన్ని శివుడు భుజం మీద తీసుకుని నాట్యం చేస్తాడు. ఆయన ఆ నాట్యం కొన్ని 18 పీఠాలు పడ్డాయి. ఇంకా చిన్న కూడా 108 చోట్ల పడ్డాయి. 108 పీఠాలు ఉన్నాయి. ఇక్కడ బొగ్గ పడ్డదండి. ఈ ప్రదేశంలో బొగ్గ పడింది. ఆవిడే భువనేశ్వరి అమ్మవారు. ఈ భువనేశ్వరి అమ్మవారు 108 పీఠాల్లో 48వ పీఠం ఇది. 48వ పీఠం ఈ అమ్మవారు అండి. అసలు పేరు విజయ పేరు విజయదేవుడి కాలంలో పార్వతీదేవి ఇప్పుడు భువనేశ్వరిగా ప్రతిష్ఠ పొందింది. అలాగనే ప్రతి అమ్మవారి దేవాలయం కూడా ఉత్తరానికి, తూర్పుకు ఉంటాయి. ఇక్కడ ప్రత్యేక దేవత దక్షిణాన్ని చూస్తున్నాండి. భువనేశ్వరి పీఠం అనేది ఎక్కడ గుజరాత్లో తప్ప మరి ఇంకెక్కడ లేవు. అంత పవర్ఫుల్ అయిన అమ్మవారి ఇప్పుడు భువనేశ్వరి అమ్మవారికి సుహాసిని పూజ జరుగుతోంది. ఇది ప్రతి సంవత్సరం చేస్తున్నారు దేవస్థానం తరఫున. ఈ పూజ చేయడం అంటే అఖండ సౌభాగ్యం కలుగుతుంది. భార్యాభర్తల మధ్యన అన్యోన్యత కలుగుతుంది. అందులో ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మూడో శుక్రవారం కార్తీక మాసంలో 3వ శుక్రవారం ఈ కార్యక్రమం తప్పనిసరి పెడుతున్నాం. భక్తులందరూ కూడా వస్తున్నారు, ఈ కార్యక్రమం సహకారం చేస్తున్నారు. ఈ స్వామి ప్రసాదం స్వీకరించి ధన్యులు అవుతున్నారు.